ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఒలీవల కొండ నుంచి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడో అదే ఒలీవల కొండ మీదకి మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన చెప్పిన విషయాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. పేతురు మహాశయుడు అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 4:7 అన్నిటి అంతము సమీపించినది కనుక. చదువుతారు ఒకసారి, మొదటి పేతురు రాసిన పత్రిక 4:7 అయితే అన్నిటి అంతం సమీపమైనది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ ఫైనల్ డే, ఈ ఆఖరి రోజు దేవుని యొక్క సమాచారం, దేవుని యొక్క సందేశం వస్తుంది. అన్నిటి అంతం సమీపించబడుతుంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. క్రైస్తవ జనాంగమా, అన్నిటి అంతం సమీపం అవుతా ఉంది. మీరు కంటితో చూస్తున్న ఈ భౌతిక పదార్థాలు, కంటితో చూస్తున్నటువంటి ఈ యొక్క 5 ఎలిమెంట్స్, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో ఏమైపోయే దినం రాబోతూ ఉంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఏది శాశ్వతం కాదు. చెప్తున్న నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. చూస్తున్న సూర్యుడు కూడా ఒకనాటికి అంతరించిపోతాడు, చూస్తున్నటువంటి చంద్రుడు ఒకనాటికి అంతరించిపోతాడు. దేవుని లేఖనం చెప్తుంది అన్నిటి అంతము సమీపిస్తూ ఉంది. మీరు కనుక కొద్ది ఫిజిక్స్ చదువుకుంటే ప్రతిరోజు కూడా సూర్యులో శక్తి తరిగిపోతుంది, విశ్వంలో శక్తి తరిగిపోతుంది. విశ్వానికి ఒక అంతం ఉంది. అందరూ పెట్టే చాలా సినిమాలు కూడా వచ్చేసినాయి కదా, యుగాంతం అని, ఈ సృష్టి అనేది ముగించబడుతుందని అన్ని మత గ్రంథాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు. యుగాంతం ఉందని బైబిల్ కూడా చెప్తోంది. పంచభూతాల మిక్కుటమైన వేండ్రతో ఏమైపోయే దినం రాబోతూ ఉంది. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి చెప్పిన మాట అదే. అంత్య దినాల గురించి మాట్లాడుతున్నాడు, అపాయకరమైన దినాల గురించి మాట్లాడుతున్నాడు, యుగ సమాప్తి గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యులు అడిగారు, యుగ సమాప్తికి సూచనలు ఏంటన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, సూచనలు ఇచ్చారు. చూడండి, వర్షం పడుతుంది అనటానికి ముందు సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది, ఉరుములు వస్తాయి. ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అవుతుందనడానికి ముందు పురుటింపులు వస్తాయి. అదే రీతిగా ఈ విషయం కూడా, యుగ సమాప్తి కూడా సూచనలు ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24 చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటున్నారా లేదా? ఉక్రెయిన్ రష్యా వార్ గురించి విన్నా, పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ గురించి విన్నా, భారతదేశం పాకిస్తాన్ యొక్క యుద్ధం గురించి మనం వింటున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు అన్నాడు, మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, అనేకులు అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది, మోసగించబడేటువంటి అనుభవాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది, కరువులు సంభవిస్తాయి, ఆ తర్వాత రోగాలు అధికమవుతాయి, జ్ఞానం అధికమవుతా ఉంది అని అలా చెప్పుకుంటూ ఒక మాట అంటాడు, విశ్వాసులు సకల జనుల చేత ద్వేషింపబడతారు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఆయన అక్కడ అంజూరపు చెట్టు గురించి అక్కడ మాట్లాడుతూ వస్తాడు. మీరు మత్తయి సువార్త 24 అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను, ఆయన సమీపమునే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ఏంటి ప్రవచనం? అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయాన్ని ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, ఆయన రెండోసారి ఈ లోకానికి వస్తాడు అనేటువంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. అంజూరపు కొమ్మ దేనికి సాదృశ్యం అని అంటే, అంజూరపు కొమ్మ ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యం. అంజూరపు కొమ్మ అంటే అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం రావటం, ఇశ్రాయేల్ దేశం చిగురించడం, ఇశ్రాయేల్ దేశము వర్ధిల్లటం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు సూచన. చరిత్ర ఒక్కసారి ఆలోచన చేస్తే, అబ్రహాం నుంచి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు యొక్క 12 గోత్రాలే ఇశ్రాయేలీలు. ఈ రోజున యాకోబు నుంచి 12 గోత్రాలు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ దేశం అనేది ఇప్పటిది కాదండి. చాలామంది అంటున్నారు ఇశ్రాయేల్ దేశం ఇప్పుడిది. వాస్తవానికి ఇశ్రాయేల్ దేశమే పాలిస్తానని ఆక్రమించుకుందని అన్నారు. లేదండి, చరిత్ర మనం ఆలోచన చేస్తే సుమారుగా 3,500 సంవత్సరాలు, 4,000 సంవత్సరాల క్రితమే ఇజ్రాయేల్ అనేటువంటి ఆ మాట మనం చూస్తుంటాం. అబ్రహాము సంతానం. వాస్తవానికి ప్రపంచంలో అబ్రహాం ఎకార్డ్ అని పిలుస్తారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరంలో కూడా చాలామంది అబ్రహాం ఎకార్డ్ని నమ్ముతారు. దాని గురించి ఒడంబడికలు జరుగుతూ ఉంటాయి. అంటే వారు నమ్మేది ఎటువంటిది ఏంటంటే, క్రైస్తవులు, ముస్లింలు, ఆ తర్వాత యూదులు ఒకే తండ్రి నుంచి వచ్చాం, అందరు బట్టి మనం గొడవలు ఆడుకోకూడదు, అందరు బట్టి యుద్ధాలు ఆడుకోకూడదని వారందరూ కూడా సమిష్టిగా ఉండి ఆ ట్రీటీ చేస్తూ ఉంటారు. దాన్ని అబ్రహాం ఎకార్డ్ అంటారు. ఆలోచన చేయండి, ఈరోజున యూదులైనటువంటి వారు ప్రబలటం, యూదులైనటువంటి వారు ఆశీర్వదించబడటం, యూదులైనటువంటి వారు ప్రపంచానికి దీవెనకరంగా మారటం అనేది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ సూచన.
యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి రావడానికి ప్రధానమైన సూచన ఏంటంటే అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపిస్తుంది. అది ఎలా నెరవేర్చబడింది పాస్టర్ గారు అంటే కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దావీదు కుమారుడు సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. ఆ ఓర్నాను కళ్ళాన్ని అంటే 14 ఎకరాల భూమిని దేవుడు చెప్పాడు దావీదుకి. ఏమని తెలుసా? ఆ ఓర్నాను కళ్ళాన్ని, ఆ పొలాన్ని మీరు కొనుగోలు చేయండి, అక్కడ నా మందిరాన్ని నిర్మించాలన్నప్పుడు దావీదుకి అవకాశం ఇవ్వలేదు. దావీదు చాలా యుద్ధాలు చేసావయ్యా, నువ్వు నీ చేతులు రక్తసిక్తమైనవి, రక్తముతో నింపబడినాయి, కాబట్టి ఇటువంటి చేతులతో నా మందిరం కట్టడానికి నీకు యోగ్యత లేదు, కానీ నీ కుమారుని ద్వారా మందిరం కట్టబడుతుంది, నేను కట్టిస్తానని సొలొమోను ఏర్పాటు చేసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి ఆ మందిరాన్ని నిర్మిస్తాడు సొలొమోను. ఆ తర్వాత బబులోనీయులు వచ్చారు, ఆ మందిరాన్ని పడగొట్టిన తర్వాత మరలా మనకు తెలుసు ఎజ్రా టైంలో, నెహెమ్యా టైంలో మరలా మందిరం తిరిగి కట్టబడింది, తిరిగి మరమ్మతులు చేయబడ్డాయి. చక్కగా ముందుకు సాగిపోతున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు సమస్త మానవాళ్ళ కొరకు తన రక్తాన్ని కార్చడానికి, ప్రాణం పెట్టడానికి పిలాతు ముందు ఒక దోషిగా ఆయన నిలబడినప్పుడు పిలాతు భార్యను ప్రొక్కిలా అంటుంది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దయ్యా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆ పిలాతు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? మ్యాక్సిమం యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, కొరడా శిక్షను విధిస్తాడు. అయినా సరే ప్రజలు ఒప్పుకోరు. ఆయనకి సిలువ వేయండి అన్నప్పుడు మాకు ఒక ఆచారం ఉందయ్యా, రోమన్ చట్టం ప్రకారం మాకు ఆచారం ఉంది, ఒక వ్యక్తిని తప్పించి మరొక వ్యక్తికి సిలువ వేసేటువంటి అధికారం మాకు ఉంది. కాబట్టి బరబ్బా అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, బరబ్బాని సిలువేస్తాను, యేసు ప్రభుని విడిచిపెడతానంటే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అరిచారు, బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిలువేయండి, బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిలువేయండి అన్నప్పుడు వెంటనే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఉన్నటువంటి నీళ్లను తీసుకుని దాంట్లో కడుక్కుంటూ ఒక మాట అంటాడు, ఈ దోషము మా మీద మా బిడ్డల మీద ఉండకుండును గాక అని పిలాతు అంటే ప్రజలు అంటారు, ఆ దోషం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అరిచారండి. ఆ ప్రవచనం లేకపోతే వారి మాట నెరవేర్చబడిందేమో AD 70లో. కరెక్ట్గా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి టైటస్ వచ్చాడు, అందరినీ కూడా తెగ నరికేశాడండి. వేడి తారుని తీసుకొచ్చి వాళ్ళ మీద పోసి అనేక మంది స్త్రీలను చంపేసి, పిల్లలను చంపేసి భయంకరమైన మారణ హోమం యెరూషలేం వీధుల్లో జరిగితే ఇశ్రాయేలు చెదిరిపోయారు, అనేక దేశాలకు చెదిరిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇశ్రాయేల్ మన గుంటూరు కూడా వచ్చారు. అనేక దేశాలకి చెదిరిపోతే ఇశ్రాయేల్ అందరూ బిక్కును ఉంటున్నారు. ఆ టైంలో యెరూషలేము, ఇజ్రాయేలు, పాలస్తీనా దేశము, ఆ ప్రాంతం అంతా కూడా సమాధి దెబ్బగా మార్చబడిపోయింది. ఎక్కడ చూసినా ఆ కట్టడాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి. ప్రార్థన చేస్తూ వచ్చారయ్యా, మరలా మాకు సొంత దేశం కావాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన కనాను దేశం, వాగ్దాన దేశం మాకు మరలా కావాలని యూదులు మొర పెడుతూ వచ్చారు. దేవుడు వారు మొర ఆలకించాడు. 1948 మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితి ద్వారా ఇశ్రాయేల్కి ఇండిపెండెన్స్ వచ్చింది. హల్లెలూయా! దేవుడు ద్వారం తెరిచాడు, వారు చిగురించడం మొదలెట్టారు. ఇశ్రాయేల్ అందరూ కూడా మరలా చిగురించడం మొదలుపెట్టారు. మే 14, 1948వ సంవత్సరం ఇశ్రాయేల్కి ఇండిపెండెన్స్ వస్తే ఇప్పుడు వారందరూ కూడా మరలా తిరిగి సమకూర్చబడతారు. అదే విషయాన్ని ప్రభు చెప్తూ వచ్చాడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపిస్తుంది, నేను ద్వారం దగ్గరే ఉన్నాను. అంటే ఇజ్రాయెల్ దేశం మరలా చిగురించడము, ఇజ్రాయెల్ దేశం మరలా ప్రబలటము, ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి ఒక దీవెనకరంగా మారటం అనేటువంటిది అది యేసుక్రీస్తు ప్రభు రాకడ సూచన. ఈరోజు ఇజ్రాయెల్ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. దాని జనాభా 98 లక్షలు, 1 కోటి మంది కూడా లేరు. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. కానీ ప్రపంచానికి అనేకమైన జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి వారే. మీకు అందరికీ ఐరన్ డోమ్ గురించి తెలుసు. ఇజ్రాయెల్ మీద ఏ ఒక్కరు కూడా ఏ మిసైల్ వేయలేరు, ఎందుకంటే వారి దగ్గర టెక్నాలజీ అంత గొప్పది. రాడార్ వ్యవస్థ ద్వారా ఆకాశంలోనే ఆ మిసైల్ని, ఆ బాంబుల్ని పసిగట్టి అక్కడే పేల్చగలుగుతుంది. ఈ ప్రపంచంలో అంత గొప్ప టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. మీరందరూ ఫోన్ వాడుతున్నారే, ఆ ఫోన్ ఎవరు కనిపెట్టారు అనుకుంటున్నారు? ఇజ్రాయేలీలే కనిపెట్టారు. ఫోన్లో ఉన్నటువంటి కెమెరాతో సెల్ఫీ తీసుకుంటారు, ఆ సెల్ఫీ కూడా ఇజ్రాయేలే కనిపెట్టారు. ఈ ప్రపంచానికి ఆ వ్యవసాయం ఎలా చేయాలో చెప్పేది ఇజ్రాయెల్ దేశమే. డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు. నిజంగా ఆ దేశంలో వారు వాడినటువంటి ఆ యొక్క డ్రైనేజ్ వాటర్ని వారు శుద్ధీకరిస్తూ వారు పంటలు పండించుకుంటున్నారండి. వారికి నదులు లేవు,
మనకు వలె గోదావరి, కృష్ణా నది, గంగా, యమున, తపతి ఇలాంటి నదులు లేవు. లేకపోయినప్పటికీ వాడుకున్నటువంటి నీళ్లతో వాటిని శుద్ధి చేసి వారు పొలాల్ని పండించుకుంటున్నారు. సముద్రపు నీటిని కూడా, ఉప్పు నీటిని కూడా మంచినీటిగా చేసుకుని అద్భుతమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాడు. ఎవరైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే వారు నిమ్మకాయని ఒక్కసారి తీసుకుని ఇలా పిండండి, గ్లాసుడు జ్యూస్ వస్తుంది. మన నిమ్మకాయ ఎంత ఏమండి? We are looking for online staff. No work experience.